హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెంతికూర కర్రీని ఎలా చేసుకోవాలి అనే విషయం తెలుసుకుందామండి. మెంతికూర కర్రీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్, ఐరన్ మరియు విటమిన్లు మధుమేహాన్ని నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు జుట్టు, చర్మ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇటువంటి మంచి పోషక ఆహారాలు ఉన్న మెంతికూర కర్రీ ఎలా చేయాలో అనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మెంతికూర కర్రీకి కావాల్సిన పదార్థాలు: మెంతి ఆకులను ఒలుచుకొని వాటర్లో 5 మినిట్స్ సాల్ట్ వేసి నానబెట్టి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, ఆయిల్, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పసుపు కొంచెం వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత మెంతి ఆకు వేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడే సాల్ట్ వేయద్దండి. మెంతి ఆకు కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేయాలి. ఎందుకంటే సాల్ట్ ముందే వేస్తే ఇంకా వాటర్ అనేవి బయటకు వస్తాయి. అంటే ఆకు వేసినప్పుడు ఆకులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అండి. మళ్ళీ వెంటనే సాల్ట్ వేస్తే వాటర్ ఎక్కువ ఉంటుంది. ఆకులో ఉన్న పచ్చి వాసన తొందరగా పోదు. కాబట్టి కొంచెం మెంతి ఆకు ఫ్రై అయిన తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ మగ్గిన తర్వాత సర్వింగ్ చేసుకోవచ్చండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు కర్రీ ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.